హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఈ వీడియో వచ్చేసి మా కాలేజ్ బ్లాగ్ అన్నమాట. మేము మా కాలేజ్కి వెళ్ళాము ఫ్రెండ్స్తో కలిసి సర్టిఫికేట్స్ కోసం. మేము ఇంజనీరింగ్ 2019లో కంప్లీట్ చేసాము. జాబ్ జాయిన్ అయ్యాక నేను స్టార్టప్స్లో చేశాను. సో సర్టిఫికేట్స్ అన్ని టెంపరీ సర్టిఫికేట్సే ఇచ్చాము. ఒరిజినల్ డిగ్రీ అప్పటికి రాలేదు. సో ఇప్పుడైతే ఒరిజినల్ డిగ్రీ తీసుకోవాలని, ఇంకా స్కాలర్షిప్ అమౌంట్ లాస్ట్ సెమ్ది పడలేదనేసి అది పడిందేమో చెక్ చేయాలని వెళ్తున్నాము. ఈ వీడియోలో చూస్తున్న నా ఫ్రెండ్స్ని మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు చూసే ఉంటారు. ఫ్రంట్లో కూర్చున్న అమ్మాయి పేరు తేజస్విని అండ్ నా పక్కన కూర్చున్న అమ్మాయి పేరు సౌమ్య. నా ప్రీవియస్ వీడియోస్లో సౌమ్య వెడ్డింగ్ బ్లాగ్ ఇంకా తేజుతో డే అవుట్స్ అవన్నీ కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకుండా ఉంటే చూసేయండి. మేము ముగ్గురం IIIT ఇడుపులపాయలో చదివాము. 6 years ఫ్యామిలీకి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. మాకు వేరే ఆప్షన్ లేదు. IIITలో ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా డే స్కాలర్స్ ఎవరు ఉండరు, అందరూ హాస్టలర్సే ఉంటారు. సో ఫ్రమ్ ద డే 1 నేను తేజు అయితే కలిసే ఉన్నాము. సౌమ్య ఒక 1 month తర్వాత మాకు బాగా క్లోజ్ అయింది. ఇంకా ఇంటర్లో కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళము. దాని తర్వాత ఇంజనీరింగ్లో కూడా సేమ్ ఒకే రూమ్లో ఉండేవాళ్ళం 4 years కలిసి. అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది IIIT మొత్తం. మా పేరెంట్స్ రావాలంటే ఓన్లీ సండే మాత్రం రాగలరు. అది కూడా మార్నింగ్ 9 to evening 6 అలా ఉంచుతారు అంతే. ఇంకెప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఉండాల్సిందే. దానివల్ల మేము చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కో వారం ఒక్కోరు వచ్చేవాళ్ళు. సో దట్ మాకు కూడా కొంచెం ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు వచ్చినట్టు ఉంటుంది అనేసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా క్లోజ్ అయిపోయారు మాకు. సో ఇక్కడైతే మేము కాలేజ్కి కలిసి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఇలా ట్రావెల్ చేయాలనుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కోరు ఒక్కో చోటు ఉన్నారు. కొంతమంది బెంగళూరు, ఇంకొంతమంది చెన్నై ఇలా ఉన్నారన్నమాట. బెంగళూరులో అయితే మేము 4 members ఉన్నాము. ఒక అమ్మాయి ఆల్రెడీ ఊరికి వెళ్ళింది. తను అటు నుంచి అటే కాలేజ్కి వస్తానంది. సో మేము 3 members బస్ బుక్ చేసుకొని బెంగళూరు టు కడప వెళ్తున్నాము. నేనైతే ఎప్పుడు తేజుని టీస్ చేస్తూనే ఉంటాను. తను చేసే పనులన్నింటినీ క్యాప్చర్ చేసుకుంటూ కూర్చుంటాను. ఇందాక కూడా ఏదో వీడియో తీసాను అనేసి అది చూసి నవ్వుతుంది. ఎప్పుడు తీసావనేసి అడుగుతుంది అన్నమాట. అలా చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి చాలాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత నిద్రపోయాము 1 o'clock కలా. అండ్ మా బస్ అయితే మార్నింగ్ 4కి వేంపల్లి అనే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయింది. మేము అక్కడే దిగేయాలి. 4:30 అయింది. బట్ మాకైతే ఆటోస్ 6కే అవైలబుల్లో ఉంటాయి కాలేజ్కి. అంతవరకు మేము కాలక్షేపం చేయాలి ఇక్కడ. సో మేమైతే ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం సేపు ఉండొచ్చు అనేసి. ఇంకా వర్షం పడుతూ ఉంది అనేసి మేము కూడా ఒక టీ తాగాము. ఆ లోపే వెలుగైపోయింది. సో ఇంకొక ఆటోని మాట్లాడుకొని ఆటోలో వెళ్తున్నాము కాలేజ్కి. 7 kilometers లేకపోతే 8 kilometers ఉంటుంది వేంపల్లి టు ఇడుపులపాయ. అంత దూరం మాట్లాడుతూనే ఉన్నాము. మొత్తం మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఒకప్పుడు ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి ఎలా ఉండింది అనేసి.
ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. మాకు ఏంటంటే కాలేజ్కి దగ్గరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి అయితే ఉంటుంది. కాలేజ్ నుంచి ఒక సెపరేట్ గేట్ కూడా ఉంటుంది సమాధి దగ్గరికి. మేమైతే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 2 ఆ గేట్ నుంచి సమాధి దగ్గరికి వెళ్ళే వాళ్ళము. సో ఇదంతా అదే పార్క్ అన్నమాట, రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర. మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ చేసేసారు. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్లీ గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్ అన్నమాట. మేమున్నప్పుడు ఇలా నేమ్ కానీ ఏమీ లేదు, గేట్స్ ఇలాంటివి, ఓన్లీ ఆర్చ్ ఉన్నింది. ఇక్కడ నుంచి లోపలికి నడవాలంటే ఆల్మోస్ట్ ఒక 1-2 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. ఆటోస్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు, అంతసేపు వెయిట్ చేస్తూ ఉండాలి. మేము ఉన్నప్పుడు ఈ చెట్లన్నీ చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు చాలా పెద్దవైపోయాయి. ఇంకా అంకుల్ అయితే డైరెక్ట్గా మా గర్ల్స్ హాస్టల్ దగ్గర అయితే మమ్మల్ని దింపేశారు. మాకు 4 ఇయర్స్ అయింది కదా, సో జూనియర్స్ కూడా ఎవరో తెలియదు. బట్ మా జూనియర్స్కి తెలిసిన జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. ఇంకా హాస్టల్ మొత్తం ఒక రౌండ్ వేసాము, చూస్తూ నిన్నాము. మేము త్వరగా వెళ్ళిపోయాం, దట్టు ఎగ్జామ్స్ టైంలో వెళ్ళాము కదా. సో జూనియర్స్ అందరూ చదువుకుంటూ లేకపోతే పడుకున్నారు. కొద్దిసేపు అయ్యాక అయితే జూనియర్స్ మాకు రూమ్ కీస్ ఇచ్చేసి వాళ్ళు కూడా మెస్కి వెళ్ళారు. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి కాలేజ్కి వెళ్ళాలనేసి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. మాకు మెస్లో అలో లేదు కాబట్టి మేము క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఆ లోపు మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసారు. మేము ఇంకా క్యాంటీన్కి వచ్చి దోశ తినేసి మేము కూడా ఇంకా మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి ఆ తర్వాత సర్టిఫికేట్స్ కోసం తిరగడం స్టార్ట్ చేసాం. ఇక్కడ చూపిస్తున్నది సూపర్ మార్కెట్ ఇంకా క్యాంటీన్. అండ్ ఈ కొండలు అయితే మా హాస్టల్ కి చాలా పక్కనే ఉంటాయి. ఎక్కువ వర్షాలు పడితే వాటర్ ఫాల్ లాగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి టెంపుల్ ఇక్కడ ఉంది, హాస్పిటల్ ఇక్కడ ఉంది అని అన్ని చూపిస్తూ ఉంది. మేమైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఇది మా కాలేజ్ లైబ్రరీ, చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి కూడా. అండ్ మేమైతే నో డ్యూ ఫామ్ లో కాలేజ్ డేస్ లోనే అందరి దగ్గర సైన్స్ తీసుకొని పెట్టుకున్నాము. నా ఫ్రెండ్ సౌమ్య ఉంది కదా, తను అది పోగొట్టుకుంది. సో అందరి దగ్గర మళ్ళీ సైన్స్ తీసుకోవాల్సి వచ్చింది, దానికోసం తిరుగుతూనే ఉన్నాము. లైబ్రరీలో ఇంకా ల్యాబ్స్ అన్ని చోట్ల తీసుకోవాల్సి ఉంటుంది సిగ్నేచర్స్. అప్పుడే మనం ఫీజు కట్టినప్పుడు మనకి ఒరిజినల్ డిగ్రీ అనేది ఇస్తారు. సో అలా లైబ్రరీకి వెళ్ళినప్పుడు లైబ్రరీలో కూడా ఈ బుక్స్ అన్ని చూస్తుంటే అన్ని క్లాసెస్ అవన్నీ గుర్తొచ్చాయి. సో నేను కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నవన్నీ అకాడమిక్ బ్లాగ్స్ అన్నమాట. ఇంకా నా ఫ్రెండ్ కోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను. తను వచ్చి చెప్తుంది ఇంకా మీరైతే ఇలా పోగొట్టుకోవద్దండి అని వీడియోలో, జూనియర్స్ ఎవరైనా చూస్తే. యూజువల్ గా కాలేజ్ ఉన్న టైంలోనే ఇవన్నీ సైన్స్ తీసుకోవాలంటే మాకు 2 days పట్టింది. అప్పుడు అందరూ లెక్చరర్స్ వాళ్ళందరూ తెలిసి కూడా మాకు అంత టైం పట్టింది. ఇప్పుడైతే ఊహించుకోండి ఎంత టైం పడుతుందో. దట్టు ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఇంకా ల్యాబ్స్ అవన్నీ చేంజ్ అయిపోయాయి, ఒక్కో చోటు ఉన్నాయి. అవన్నీ తిరిగి తీసుకోవాలంటే మినిమం 2 days కావాలి ఇప్పుడైనా. మేము ఆ రోజు వాక్ చేసింది మొత్తం అరౌండ్, నా ఫోన్ లో చూస్తే 10 kilometers వరకు వాక్ చేసాము. తిరిగిన చోటుకి తిరిగి అలసిపోయాం మేమైతే. ఈ ప్లాంట్స్ ఇవన్నీ కొత్తగా ప్లాంట్ చేశారు, చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా చూడడానికి. ఇది కొత్త ల్యాబొరేటరీ. మేము ఉన్నప్పటికీ మేము ఇక్కడికి వచ్చే వాళ్ళము, బట్ ఇలా చెట్లు ఇవన్నీ లేవు అప్పట్లో. సో నేనైతే బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ లోపలికి వెళ్ళింది కదా, ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు రాలేదు. సో తన కోసం నేను చూస్తూనే ఉన్నాను. మిగిలిన ఇద్దరు వాళ్ళ సర్టిఫికేట్స్ కోసం తిరుగుతూ ఉన్నారు.
ఇంకా అలా కొన్ని సైన్స్ అయ్యాక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మళ్ళీ క్యాంటీన్కి వచ్చేసాము. అప్పట్లో బిర్యానీ ఇలాంటివి ఏమీ అంత లేవు, ఎప్పుడో ఒక రోజు ఉండేవి అనుకుంటా, అంత గుర్తు కూడా లేదు. బట్ ఈసారి బిర్యానీ ట్రై చేద్దామని తీసుకున్నాము. చాలా స్పైసీగా బాగానే ఉంది, పర్లేదు, తినొచ్చు. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇక్కడే ఉండిపోయాము. చాలా రోజుల తర్వాత ఇలా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అందరం కలిసి. నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినా కూడా అక్కడంతా హడావిడిగా ఉన్నింది కాబట్టి అంత ఎక్కువ స్పెండ్ చేసినట్టు అనిపించలేదు. అలా ఈవినింగ్ వరకు తిరిగి కుదిరినన్ని సైన్స్ అయితే తీసేసుకున్నాం. బట్ స్టిల్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. బట్ మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ బెంగళూరుకి. ఇక్కడ ఎంత దూరం నడిచామనేసి తన వాచ్లో చూపిస్తుంది మా ఫ్రెండ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.